వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో ఘనంగా మేడే సంబరాలు జరుపుకున్న కార్మికులు. మేడే సందర్భంగా ఐఎన్టీయూసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నన్నప రాజేశ్వరరాజు. ఐకేపీ సెంటర్కి వడ్లు తెచ్చి నెల రోజులు దాటినా ప్రభుత్వం కొనడం లేదని రోడ్డుపై కూర్చొని రైతుల నిరసన. మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టేక్మల్ మండల కేంద్రంలో సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. 139వ మేడే సందర్భంగా సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాడి తమ హక్కులు సాధించుకున్న గొప్ప రోజు మేడే అని అంటున్న మంత్రి కొండ సురేఖ. ఇక వివరాల్లోకి వెళ్తే, రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఆదేశాల మేరకు స్థానిక 11వ డివిజన్లో సింగరేణి ఆర్జీవన్ ఆధ్వర్యంలో అంతర్గత బీటీ రోడ్స్ పనులు నిన్న ప్రారంభించడం జరిగింది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆ పనులను పర్యవేక్షించిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, సీనియర్ నాయకుడు కాల్వ లింగస్వామి, మాజీ కార్పొరేటర్ ముస్తఫా, సింగరేణి సివిల్ డీజీఎం వరప్రసాద్, సింగరేణి శ్రీనివాస్, రవి పనులను పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. లోకి సంబంధించి సింగరేణి అధికారులు ఈ ఏరియా మొత్తం అభివృద్ధి చేయాలని గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు ప్రత్యేకంగా RG1 GM గారి నుంచి మొదలుకుంటే డైరెక్టర్లు అలాగే ఈ చైర్మన్ గారు సింగరేణి చైర్మన్ గారితో కూడా మాట్లాడి వెనక్కిపోయిన డబ్బులు ఈ రామగుండాన్ని పట్టించుకొని తరుణంలో గత 10 సంవత్సరాల నుంచి దాదాపుగా ఏ సింగరేణి క్వార్టర్కి వెళ్ళినా కూడా మనం 2 వీలర్ మీద కూడా ప్రయాణం చేసే పరిస్థితి లేదు. కానీ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత సింగరేణి అధికారులందరితోటి డైరెక్టర్ గారితో చైర్మన్ గారితో మాట్లాడి RG1కు సంబంధించి దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ వేయకపోవడం వల్ల డివిజన్లలో మొత్తం కంకరదేలి ఇబ్బందులు జరుగుతున్న పరిస్థితులలో రోడ్లన్నీ వెంటనే వేయాలని చెప్పేసి మాట్లాడిన సందర్భంలో సింగరేణి అధికారులు స్పందించి దాదాపుగా 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఆ 5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినప్పుడు కూడా మళ్ళీ ఆలస్యం అవుతూ ఉన్నది. ఆ ఆలస్యం అవుతూ ఉన్న సందర్భంగా ఖచ్చితంగా సింగరేణి వెంటనే ఈ పనులు చేపట్టేందుకు ఎవరో ఒకరు వీటిని పరిశీలన చేయాలి, ఈ అధికారులతోటి మాట్లాడాలని మా గౌరవ సింగరేణి సీనన్నను ఈ సింగరేణికి సంబంధించిన పనులన్నిటి మీద పురామాయించడంతోటి సీనన్న కూడా ఇక్కడ GM గారి నుంచి మొదలుకుంటే డైరెక్టర్ గారితో మాట్లాడి ఎప్పటికప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, మీరు వెంటనే పనులు చేయించండి అని చెప్పేసి వాళ్ళతో ఎప్పుడుతోటే వారు స్పందించి నిన్న పనులు స్టార్ట్ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఈరోజు మేము సింగరేణి అధికారులు DGM సివిల్ వరప్రసాద్ గారు, యుగంధర్ రెడ్డి గారు, అట్లాగే మా వసంత అన్న, వీరందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ఇక్కడికి వచ్చి పనులు ఎట్లా జరుగుతూ ఉన్నాయి, క్వాలిటీ ఉందా లేదా, అధికారుల పర్యవేక్షణ ఉందా లేదా అని చూసేసరికి మేము ఇక్కడికి వచ్చేసరికి సింగరేణి అన్నింటినీ కూడా పర్యవేక్షించి మంచి క్వాలిటీగా పనులు జరిగేటట్టు చూడవలసిందిగా అందరినీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే మనం వచ్చిన తర్వాత జరిగే పనులు ఒక 20 సంవత్సరాల వరకు కూడా ఆ పనులన్నీ కూడా బ్రహ్మాండంగా జరగాలి. 20 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి రోడ్లు మళ్ళీ ఇబ్బంది ఉండద్దు, హోల్స్ పడద్దు, అదంతా కూడా క్వాలిటీగా చేయించాలని ప్రతి డివిజన్లో 50 డివిజన్లలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా కోరుతా ఉన్నాం. అక్కడ జరిగే పనుల మీద పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయండి, అధికారులతోటి మాట్లాడండి. గౌరవ ఎమ్మెల్యే గారికి ఎక్కడ చెడ్డ పేరు రాకుండా ప్రతి ఒక్కరూ ఈ పనుల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇంత మంచిగా రోడ్లు వేయిస్తూ ఉన్న సింగరేణిని కూడా ప్రత్యేకంగా సింగరేణి అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రామగుండం
రామగుండం నియోజకవర్గ ప్రజల తరఫున గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ RG1 GM గారిని కూడా అభినందిస్తూ ఉన్నాం. వచ్చిన అనతి కాలంలోనే ఇంత మంచి కార్యక్రమాలు తీసుకొని ఈ రామగుండాన్ని RG1ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్న గౌరవ లలిత్ కుమార్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సివిల్కు సంబంధించిన వరప్రసాద్ గారు కానీ అలాగే యుగంధర్ రెడ్డి కానీ మా వసంతన్ అయితే ఎప్పటికప్పుడు ఇక్కడే ఉంటాడు. వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ సప్లైకి సంబంధించి అంతా కూడా కొంచెం క్వాలిటీతో చేయించండి. ప్రత్యేకంగా సమయం కూడా కేటాయించాలని అధికారులను కోరుతా ఉన్నాం. మేము అపోజిషన్లో ఉన్నప్పుడు మంచినీళ్ళు కూడా లేకుండా సింగరేణిలో పనిచేసే సింగరేణిలో పనిచేసే కార్మికులందరూ కూడా ఇబ్బంది పడుతుండే. ఈరోజు అక్కడ RGF కూడా స్టార్ట్ అవుతూ ఉన్నది. అది పూర్తయితే సెంటినరీ కాలనీ వరకు, గోదావరి కాలనీ నుంచి సెంటినరీ కాలనీ వరకు సింగరేణి కార్మికులందరికీ కూడా 24/7 ప్యూరిఫైడ్ వాటర్ అందించేందుకు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కృషి చేస్తూ ఉన్నారు. ఇది ఒక 4-5 నెలలలో అది కూడా పూర్తవుతుంది. 2025 సంవత్సరం పూర్తయ్యే వరకు రామగుండం నియోజకవర్గం, రామగుండం అర్బన్లో ఉన్న సింగరేణి కార్మికులందరికీ అన్ని డివిజన్లలో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ సప్లై కానీ ఇదంతా కూడా గౌరవ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో, ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కార్మికులకు అన్ని రంగాలలో అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కుప్పంలో మేడే సందర్భంగా వినాయక పెయింటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుప్పం మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజ్ కుమార్, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు అష్టధర్మ తేజ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేసి తినిపించుకున్నారు. డప్పు వాయిద్యాలతో బాణసంచా పేలుస్తూ పెయింటర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎర్ర రంగు చీర గల టీషర్టు, టోపీలను ధరించి తిరుపతి గంగమ్మ దేవాలయం నుండి కుప్పం రైల్వే గేట్ వరకు ఫైటర్ల యూనియన్ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుప్పం మండలానికి సంబంధించిన పెయింటర్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మా వినాయక యూనియన్ తరఫున, పెయింటర్స్ యూనియన్ తరఫున తిరుపతి గుడిలో మొట్టమొదటిగా అమ్మవారికి పూజ చేసి తర్వాత అక్కడ నుండి ర్యాలీ ప్రారంభించినాము. ఈ ఘనంగా ఈ మేడేస్ జరుపుకోవాలని అందరూ కలిసి ర్యాలీగా బయలుదేరినాము. షాదీ మాల్ దగ్గర ముగింపు చేసుకుంటున్నాము. అందరికీ ఇక్కడ వినాయక పెయింటర్స్ అసోసియేషన్ తరఫున వినాయక పెయింటర్స్లో యూనియన్లో ఉన్న ప్రతి సభ్యులకు ఈరోజు అన్నదానము మరియు మజ్జిగ ప్యాకెట్లు కేకులు పంపిణీ చేస్తున్నాము. మందమరి మండలంలోని చిరకుంట సారంగపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రత్యేక అధికారి పంచాయతీరాజ్ కుమార్ ఏఈ ఇష్టానుసారంగా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని ఆరోపిస్తూ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏఈ ఇసాక్ని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు నిలదీశారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హులైన వారికి జాబితాను ఇవ్వాలని నాయకులు పట్టుబట్టగా తన వద్ద ఏమీ లేదని ఎంపీడీఓను అడగాలన్నారు. ఎంపీడీఓను అడిగితే ప్రతి అధికారి ఏఈని అడగాలని అన్నారు. చేపల కూర కావాలా? నీకు చేపల కూర కావాలా? నాటుకోడి కావాలా? ఏం కావాలి నీకు? మరి కావాలి. ఊళ్ళకి వస్తున్నారా అంటే నేను మీ ఊళ్ళకి ఎందుకు వస్తాను? రేపు వస్తా అని చెప్పాలి. నువ్వు మీ ఊళ్ళకి రానంటావు. నువ్వు ఎక్కడికి వస్తావో తెలియదు, ఎవరింటికి పోతావో తెలియదు. నేను అనేదంటే మరి మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకే మీరు రాసి పెడతారా? ఒక నిమిషం ఆగి లిస్ట్ కాదు. కంపెనీ
నీకు పాసులా లిస్ట్ నాకు అది చెప్పకు ఎంక్వైరీ చేశారు మళ్ళీ ఒకసారి లిస్ట్ ఎంపీడీఓ నా దగ్గర ఉన్నది. ఇప్పుడు కూడా నేను అదే చెప్తాను. ఎంపీడీఓ నా దగ్గర లిస్ట్ ఉన్నది, కమిటీ నెంబర్ లిస్ట్ ఉన్నది. నా దగ్గర లిస్ట్ లేదన్నాడు నిజాన్ని అది లిస్ట్ లేదు. ఇప్పుడు ఎంపీడీఓ సార్ ఇచ్చిన ఎంపీడీఓ దగ్గర ఉన్న లిస్ట్ నువ్వే చేయాల్సింది నువ్వే. నేను అనేది ఏంటంటే నువ్వు ఎలిజిబుల్ ఎవరో ఎలిజిబుల్ గుర్తించు. అనవసరంగా వాళ్ళు చెప్పిన పేర్లు పోయి అట్టిగా సంతకం పెట్టించి పంపేవి ఆ పని చేయకు దయచేసి. ఎందుకంటే నేను ఫోన్ చేసినా కూడా నువ్వు రెస్పాండ్ అయితే పట్టించుకుంటావు. మావాడు ఫోన్ చేస్తే నీకు ఎందుకు చేయాలి అంటావట అంటే జాగ్రత్త తీసుకొని మీరు ఎప్పుడు చూడండి ఎప్పుడు అనేది చెప్తాను. నాకు రేపు మీటింగ్ ఉన్నది, మీకు కంపల్సరీ వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ క్లాస్ చెప్పిన ఎంపీడీఓ సార్ లిస్ట్ చేస్తే లిస్ట్ ఇస్తాం. ఉండరు మీరు కూడా ఏదైనా మాట్లాడే విధానం ఉంటుంది. ఫోన్ చేసి ఊళ్ళకి వస్తున్నట్టు కదా అడిగింది. నేను మీ ఊళ్ళకి ఎందుకు వస్తున్నాయి అంటాడు. చేపల కూర ఇప్పటికి సంవత్సరంన్నర అవుతుందో ఇక్కడ ఎంపీడీఓ రూమ్ లో ఎవరు ఉంటుండ్రో ఈ ప్రజలందరికీ తెలుసు. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఇలా ఎంపీడీఓ గారితో అవసరం పడి అతని రూమ్లోకి వెళ్ళాలంటే మరి అక్కడ ఉండేది వాళ్ళు ఇలా ఈ ఆ కాంగ్రెస్ నాయకులు ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు ఇలా మండలాన్ని గుత్తగా పట్టుకొని వాళ్ళే అధికారులు అయిపోయారు, వాళ్ళే నాయకులు అయిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆఫీసర్లకు విలువ లేకుండా చేస్తున్నారు, వాళ్ళకు విలువ లేకుండా చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా చెడ్డ పేరు చేస్తున్నారు. ఇలా ఎంపీడీఓ ఆఫీస్ అంటే అది మండలంలో ఉన్నటువంటి ఇద్దరు అర్హులు ఉన్నారా అనర్హులు ఉన్నారా? ఇలా ఎవరికి నష్టం జరగదు. అనర్హులు ఉన్నట్లయితే అది ఎమ్మెల్యే గారే చేశారని అంటారు, ఈ ప్రభుత్వం చేసిరంటారు. ఆ చెడ్డ పేరు మీకే వస్తుంది. దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేసి ఈ యొక్క మందమరి మండలంలో చిరకుంట గ్రామంలో జరుగుతున్నటువంటి ఇందిరమ్మ ఇళ్లపై మరొకసారి ఎంక్వైరీ చేసి అర్హులకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం, మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఎమ్మెల్యే గారు ఆలోచన చేయాలని మేము కోరుకుంటాం. సింహాచలం బాధిత కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం మీడియా ముందు మాట్లాడుతూ చందనోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలు ప్రభుత్వానికి తెలియదా? ఆ రోజుల్లో లక్షల మంది ప్రజలు వస్తారని తెలిసి నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు బలికొన్నారు. క్యూలో నిలబడ్డ వాళ్లకు నీళ్లు లేవు, కనీసం టాయిలెట్స్ కూడా లేవు. 6 రోజుల కిందట గోడ కట్టడం మొదలుపెట్టి 2 నెలల కిందట గోడ పూర్తి చేశారు. ప్రభుత్వం వైఫల్యం కారణంగానే ప్రమాదం జరిగిందని జగన్ ఫైర్ అయ్యారు. అంటే 60 20 మీటర్లు అంటే దాదాపుగా 70 అడుగులు, దాదాపుగా 70 అడుగులు గోడ పొడుగు, 10 అడుగులు ఎత్తు కట్టిన ఈ గోడలో 4 రోజుల్లో ఈ గోడ కట్టారు. ఈ గోడ కట్టే దాంట్లో ఎక్కడా కూడా కాలమ్స్ ఎక్కడా కనిపించవు. రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ గోడ కట్టాల్సిన చోట రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ గోడ. బగబగ మండే ఎండల్లో ప్రజల దాహాన్ని తీర్చేందుకు రామగుండం రీక్రియేషన్ క్లబ్ నడుం బిగించింది. ఈ మేరకు ఇవాళ ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని గోదావరిని పట్టణ ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసి బాటసార్ల కడుపును చల్లగా నింపుతున్నారు. ఈ కేంద్రాన్ని రీక్రియేషన్ క్లబ్ సభ్యులు ప్రముఖ న్యాయవాది బల్మూరి అమరేందర్ రావు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, రీక్రియేషన్ క్లబ్ సభ్యులు తానిపర్తి గోపాలరావు, విజయలక్ష్మి వారి వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఇవాళ జరిగిన మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహకరించారు. మజ్జిగ సేవించిన వృద్ధులు, మహిళలు రామగుండం రీక్రియేషన్ క్లబ్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
మంచినీరు సైతం కొనుక్కొని తాగే రోజుల్లో మజ్జిగ ఉచితంగా పంపిణీ పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతం, బగబగ మండుతున్న ఎండలు, రోడ్లపైన పనిచేస్తున్న కార్మికులు, పట్టించుకునే నాథుడు లేడు. అయినా కూడా మేము రామగుండం రిక్రియేషన్ క్లబ్ చిత్తశుద్ధితో ఎవరి దగ్గర చందాలు అడగకుండా రోజుకొక సభ్యులు తమ సొంత పైసలతోటి కార్మికులకు, ఎండలో పనిచేస్తున్న కార్మికులకు వడదెబ్బ తగలకుండా ఉండడానికి, చల్లపరచడానికి చల్ల పాకెట్లు పంపిణీ 1000 మందికి, రోజుకు 1000 మందికి ఎండాకాలం 11 గంటల నుండి 2-3 గంటల వరకు ఎవరైతే కష్టపడి రోడ్డు మీద పనిచేస్తారో వాళ్ళందరూ ఎండలో తిరిగే వాళ్ళు కూడా దాన్ని వినియోగించుకోవచ్చు. దానికోసమే చేస్తున్న కార్యక్రమం. ఈ కార్యక్రమానికి నేను కూడా ఒక సభ్యునే అయినా కూడా యూనియన్ తరఫున కూడా అభినందనలు తెలుపుతున్నాను. రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఎవరు చేసినా నేను ఈ పని చేస్తున్నా, ఆ పని చేస్తున్నా, మంది దగ్గర అడుక్కుంటారు కానీ ఇక్కడ మంది దగ్గర అడిగేది లేదు. ఎవరి పైసలు వాళ్ళతోటి రోజుకొక సభ్యుడు ఇది చేస్తున్నారు. ఆ సభ్యులకు కూడా మేము రెడ్ సెల్యూట్ తెలుపుతున్నాం. వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజు నుంచి ఈ రామగుండం గోదావరి ప్రాంతంలోని ప్రజలందరూ కూడా ఆరోగ్యం కోసం ఉపయోగపడే ఈ మజ్జిగ ఏదైతుందో రామగుండం రిక్రియేషన్ లభించే మజ్జిగను సేవించి ఈ యొక్క సమాజం కోసం మీరంతా కూడా మీ యొక్క పరిధిలో కూడా మీ జీవితాలను కూడా అంకితం చేయాల్సిందిగా ప్రజలందరూ కోరుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున కొమరవేలి సుధాకర్ గారు ఇన్ఛార్జిగా, అధ్యక్షుడిగా సేవా కార్యక్రమానికి ముందుండి వారికి ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవన్ గారు, అదేవిధంగా బంక రామస్వామి గారు ముగ్గురు యొక్క ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క వేసవికాలం కూడా అందరూ కూడా లబ్ధి పొందే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. తరఫున గోదావరికండి పట్టణంలో గత 4 నెలల క్రితం ప్రారంభించబడింది. ఇది వ్యక్తిగత వికాసం గురించి, హ్యుమానిటీ గురించి, ఇంకా ప్రజలకు సేవాభావంలో అంకితం కావాలనే నిమిత్తం గతంలో ప్రారంభించాం. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పెద్ద మనుషులు కానీ, ఇక్కడ వాళ్ళు కానీ, ఎవరే కానీ ఇక్కడ దాహం తీర్చడానికి ఇక్కడ ఎవరు లేరు కాబట్టి వాళ్ళకి దాహాన్ని తీర్చడానికి మండలం నుంచి కానీ ఒక సర్టన్ ప్లేస్లో మజ్జిగ సప్లై చేస్తానని దృక్పథంతో మా సభ్యుల సహకారంతో ఈ రోజు 30 రోజులుగా నిర్వర్తిస్తానని నిర్ణయించుకున్నాం. థ్యాంక్ యూ. 70 లక్షల రూపాయలు విలువ చేసి 147 కిలోల గంజాయిని పట్టుకొని ఇద్దరిని అరెస్ట్ చేశామని యాంటీ నార్కోటిక్స్ డీఎస్పీ సైదులు అన్నారు. వరంగల్ నగరంలోని యాంటీ నార్కోటిక్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సైదులు మీడియాతో మాట్లాడారు. మేము నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు కూడా చాలా కేసులు పట్టుకోవటం, సివిల్ పోలీస్ ఆఫీసర్స్కు హ్యాండ్ ఓవర్ చేయడం, వాళ్ళు కేసులు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఇది ప్రప్రథమంగా ఫస్ట్ కేసు మేము కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క కేసు అనేది నిన్న మా ఎస్ఐ గారు శ్రీకాంత్ గారు పోలీస్ స్టేషన్లో అవైలబుల్ ఉన్న సమయంలో వారికి ఒక నమ్మదగిన సమాచారం వచ్చింది. అతను నుండి తీసుకొని మున్వరాలని ఇంకొక ఎక్విప్మెంట్ అంటే రిసీవర్ అనమాట, ఆయన సప్లై చేస్తాడు. అతని దగ్గర సోమరాజు దగ్గర వీళ్ళిద్దరు కొనుక్కొని ఈ మున్వరాలకి ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు పట్టకపోతున్న సమయంలో శ్రీకాంత్ దేశాయ్ గారు మా సిబ్బంది వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో ముఖ్య పాత్ర పోషించినటువంటి ఎస్ఐ శ్రీకాంత్ గారిని, కానిస్టేబుల్ రాజు, రాజేష్, విజయ్ మరియు ఇతర సిబ్బందిని, అదే మా ఎస్ఐలు, మా రవీందర్ గారు ముఖ్యంగా
రవీందర్ గారు కూడా, ఇన్స్పెక్టర్ రవీందర్ గారు దీంట్లో వాళ్ళకు గైడ్ చేయడం, ఈ కేసు మంచిగా ఎట్లా చేయాలి అనేది చేసే దాంట్లో కూడా వారి యొక్క కీలక పాత్ర ఉంది. ఈ యొక్క దీంట్లో యాక్టివ్గా పనిచేసిన మా సిబ్బంది అందరూ కూడా ఎస్ఐ, మాకు ఉన్నటువంటి ముగ్గురు ఎస్ఐలలో శ్రీకాంత్ ఎస్ఐ గారు, రాజు ఎస్ఐ, తర్వాత మొగుల్ ఎస్ఐ, ముగ్గురు ఎస్ఐలు ఉన్నారు మా దగ్గర. ముగ్గురు తర్వాత మా సిబ్బంది కూడా చాలా యాక్టివ్గా ప్రజలలో అందరిలో కూడా మమేకమై కలిసిపోయి ఏదైతే ప్రజా ఆరోగ్యానికి దెబ్బతిన్నట్టు తీస్తున్నటువంటి ఎలాంటి డ్రగ్స్ మీద కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం, మా ఆఫీసర్స్ దృష్టి చేయటం, నేను కూడా మా స్టేట్ లెవెల్ ఆఫీసర్స్, మా డైరెక్టర్ సార్, మా ఎస్పీ గారికి, ఎస్పీ రూపేష్ సార్, తర్వాత మా యొక్క డైరెక్టర్ సందీప్ చండేల సార్ల గారికి తెలియపరిచి తెలియపరిచిన తర్వాత మేము ఇటువంటి కేసులు కట్టేసేసి ఈ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ దగ్గరికి పంపించడం జరుగుతుంది. మీ ద్వారా కూడా మేము కోరుకునేది ఏంటంటే మాకు ఒకటి 1908 జనరల్ నెంబర్ అది డైరెక్టర్ గారికి వెళ్తూ ఉంటుంది. ఏదైతే 1908 ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఒక వ్యక్తుల్ని గోప్యంగా ఉంచుకుంటూ ఎవరైతే ఈ ట్రాన్స్పోర్టేషన్ కానీ కన్జ్యూమ్ చేసినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, లేకుంటే వాళ్ళు ఏమన్నా పెట్లింగ్ చేసినా, అమ్మినా కూడా చట్టరీత్యా నేరం కాబట్టి వాళ్ళ పేర్లని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళని కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా బయట పెట్టాము. ఆ 1908 మీరు కొంచెం హైలైట్ చేయాలి. అదేవిధంగా మాకు వాట్సాప్ నెంబరు కూడా ఉన్నది, ఒకటి 8712671111. ఇది కూడా మా డైరెక్టర్ సారు మెయిన్ ఆఫీస్కు దీని ద్వారా కూడా వాట్సాప్ కాల్ ద్వారా చేసినా కూడా ఈ 2 నెంబర్లో హైలైట్ చేయొచ్చు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సేమ్ సిరీస్ నా నెంబరు 87126711 నా నెంబర్ అది. అదేవిధంగా సేమ్ సిరీస్లో 8712611742 ఇన్స్పెక్టర్ గారి నెంబర్. ఈ నెంబర్లన్నీ మీరు హైలైట్ చేస్తే మా ఇన్ఫర్మేషన్తో మా యొక్క సబార్డినేట్స్ కూడా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వెరిఫై చేయడం జరుగుతుంది. మేము కూడా వెరిఫై చేసుకొని వాళ్ళ మీద తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తుంది. కానీ ఈ యొక్క 147 కిలోల 300 గ్రాముల యొక్క వాల్యూ 73,65,000 రూపాయలు. ఇన్నోవా కార్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సీజ్ చేసినటువంటి వెహికల్స్ కూడా ఇన్నోవా వచ్చేసి రమ్మరకు 15 లక్షల రూపాయలు ఉంటుంది, స్విఫ్ట్ కారు 10 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. 2025 మే 1న జరిగే 139వ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సింగరేణి RG1 CSP1 GDKL 193 2 OCP5 AWS GDK11 గోదార్ఖని చౌరస్తా CATU ఆఫీస్ రమేష్ నగర్లో ఎర్ర జెండాలు ఎగురవేయడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ కార్మిక ఉద్యోగ పోరాడే ప్రజలందరికీ CATU శుభాకాంక్షలు తెలియజేస్తుందని అన్నారు. మేడేను ఒక పండుగలాగా కాకుండా దీక్ష దినంగా జరపాలని, మేడే పోరాట స్ఫూర్తితో పెట్టుబడిదారుల కార్పొరేట్ మతోన్మాదుల దోపిడీ, దాడులు, అణచివేతలు, వివక్షతలకు వ్యతిరేకంగా పోరాడుతూ వర్గ ఐక్యతను సాధించి వర్గ పోరాటాలను ఉధృతం చేయాలని CATU పిలుపునిచ్చిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది, హక్కులు వచ్చినాయని మన అందరికీ తెలుసు. 8 గంటల పని అయిందని దాని గురించి నేను లాగి మళ్ళీ దాన్ని రిపీట్ చేయను. కానీ దానికి ఇవాళ ముప్పు వచ్చింది అనేది మాత్రం నిజం. దాదాపు ఇప్పుడు 139 సంవత్సరాల నాడు కార్మిక హక్కుల కోసం బీజం పడ్డ రోజునాడు కొన్ని వందల మంది నాయకులు చంపబడ్డరు, ఉరిదీయబడ్డరు, అరెస్టులో జైలు శిక్ష అనుభవించండ్రు. దాని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక ఉద్యమం ఊపందుకుంది, హక్కులు వచ్చినాయి. ఆ రోజు నాడు పడ్డ బీజం ప్రపంచవ్యాప్తంగా కార్మికుల కోసం కొట్లాడే కార్మిక సంఘాలు వచ్చినాయి. ఎన్నో వేల మంది నాయకులు ప్రాణాలు అర్పించిండ్రు, అరెస్టులు అయినరు, ఉరిదీయబడ్డరు. కొన్ని వేల సమ్మెలు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం హక్కుల కోసం సమ్మెలు చేసిండ్రు. ఆ ఫలితంగానే ఇవాళ మనకు కొన్ని వందల హక్కులు వచ్చినాయి. ఇలా మనం ఈ అనుభవిస్తున్నాం అంటే మన పూర్వీక సంఘాలు, కార్మిక సంఘ నాయకులు చేసిన పోరాట ఫలితంగా
మనం ఇలా అనుభవిస్తున్నాం. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్క కలంపోటుతో రద్దు చేయడానికి సిద్ధమైంది. ఆల్రెడీ పార్లమెంట్లో ఆమోదమైన దాన్ని అమలు చేయడం కోసం ఈ సంవత్సరం 2025 అమలు చేయడం సిద్ధపడ్డాడు. కానీ అన్ని కార్మిక సంఘాలు దీన్ని అమలు చేయొద్దని దేశవ్యాప్తంగా సమ్మె పిలిపేయడం వల్ల తాత్కాలికంగా ఆపిండు. కానీ ఇది ఎంతో కాలం ఆపుతుందనే అవకాశం లేదు. దీనికన్నా ముందే రైతు చట్టాలు మార్చిండు. రైతులు పెద్ద మొత్తంలో ఉద్యమం చేసి దాదాపు 2.5 సంవత్సరాల కాలం చెల్లి ఇలా ఢిల్లీని దిగ్బంధం చేసి 700 మంది రైతులు అక్కడే ప్రాణాలు ఒడ్డి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తప్పైంది మా రద్దు చేస్తా అని దాకా వాళ్ళు పెట్టకుండా అక్కడ ఇంకా విరోచితంగా పోరాటం చేస్తున్నారు. అంటే సంఘటన కాదనుకున్న రైతులే సంఘటితమై నరేంద్ర మోడీ మొట్టమొదటిసారి 10 సంవత్సరాల్లో మెడలు వంచిన వాళ్ళు ఎవరు అంటే కేవలం ఒక రైతులు మాత్రమే ఇప్పటివరకు. మరి సంఘటితంగా ఉన్న కార్మిక వర్గం, చైతన్యమైన కార్మిక వర్గం మనం నరేంద్ర మోడీ హక్కుల్ని వెనుక తీసుకొచ్చి దాన్ని వ్యతిరేకంగా మనం వెనుక కొట్టలేమా అనేది వాళ్ళ అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ఫెడరేషన్లు, అన్ని యూనియన్లు, అన్ని రకాల కార్మికులు మే 20 తారీఖు నాడు సన్నద్ధం అవుతున్నారు. ఇదే దాని మీద ఇప్పటికి 3-4 సమ్మెలు చేసినాం. మనం ఏది బిల్లు పెడుతున్నప్పుడు చేసినాం, బిల్లు ఆమోదం పెట్టినప్పుడు చేసినాం, ఇప్పుడు అమలు చేసుకోవడానికి చేస్తున్నాం. మనకి ఏం మిగలేదు, గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ప్రశాంతంగా కార్మికులు ఎప్పటికీ సంఘాలు, జాతీయ సంఘాలు ఇట్లే చెప్తే అనుకుంటున్నాం. మన పిఎఫ్ ఏదైతే ఉందో కట్ అవుతుంది 12%, అది అమలైతే 10%. 10% కంపెనీ ఇస్తుంది, 10% మనం కట్ చేసుకోవాలి. అంటే 4% ఎగిరిపోతుంది. 4% అంటే కొన్ని వేల రూపాయలు మన సర్వీసులో కొన్ని లక్షల రూపాయలు ఫస్ట్ కోల్పోతాం. సమ్మె హక్కు ఉండదు. 11 రోజులకు మనం సమ్మె నోటీస్ సమ్మె చేసే హక్కు ఇవాళ 60 రోజులకు చెప్పింది. 60 రోజుల ముందు సమ్మె నోటీస్ చేయాలట. ఒకవేళ 60 రోజుల ముందు కనుక మనకు సమస్య జట్లమై ఇల్లీగల్గా సమ్మెలకు వెళ్తే సమయం లేదా యాజమాన్యాలు చేయబట్టి మాకు అన్యాయం జరిగిందంటే ఆ యాజమాన్యం చీవాట్లు వేసేసి మైన్ స్టీల్ చేసిన వాళ్ళు చేసేది. ఇప్పుడు వాళ్ళ కూరల వీకేసిన హక్కులు చేసిండ్రు. వాళ్ళు వచ్చిన నామమాత్రంగా అండర్స్టాండింగ్ చేయడమే తప్ప ఇంకా మేరే ఉండే పరిస్థితి లేదు. అట్లా 100 హక్కులు ఇవి నేను పెద్దవి చెప్తున్నా, దేశవ్యాప్తంగా అమలయ్యేది. ఇక మనకు వచ్చే వరకు ఎల్ఎల్టీసీలు లాభాల వాటలు ఇవన్నీ కొట్లాడుతున్నాం. ప్రమోషన్ పాలసీ కూడా మన చేతిలో ఉండదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.